హాయ్ మామ, వెల్కమ్ టు అరేస్ పార్ట్ 2. సో ఒక అరేని మనం మెయిన్ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసామంటే అరే గార్బేజ్ వాల్యూస్తో ఫిల్ అయి ఉంటుంది. సో ఆ గార్బేజ్ వాల్యూస్ ఏంటని మనం ప్రిడిక్ట్ చేయాలి. బట్ అదే అరేని మనం గ్లోబల్గా డిక్లేర్ చేసామంటే అరే మొత్తం జీరోస్తో ఫిల్ అయి ఉంటుంది అనమాట, ర్యాండమ్లీ. సో ఇప్పుడు మనం ఒక అరే కంప్యూటర్ మెమరీలో ఎలా స్టోర్ అవుతుందో చూద్దాం. అడ్రస్ చెప్పు, నీతో ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్ నువ్వు. సో ఇక్కడ మనం సైజ్ 5 ఉన్న ఒక అరేని డిక్లేర్ చేసాం. ఇప్పుడు అది కంప్యూటర్ మెమరీలోకి వెళ్ళేలా సైజ్ 5 ఉన్న ఒక బ్లాక్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ బ్లాక్ వచ్చేసి ఒక ర్యాండమ్ ఎక్స్ అడ్రస్ లొకేషన్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు 0th ఇండెక్స్ ఉన్న ప్లేస్ వచ్చేసి ఆ ఎక్స్ అడ్రస్ అనుకుందాం. లేటర్ ఆ తర్వాత వచ్చే ఎలిమెంట్ అడ్రస్ వచ్చేసి x+1, ఆ తర్వాత వచ్చే అడ్రస్ వచ్చేసి x+2, ఆ తర్వాత వచ్చే అడ్రస్ వచ్చేసి x+3. వేర్ మనం ఈ ఎక్స్ యొక్క లొకేషన్ని మనం ప్రిడిక్ట్ చేయలేము అనమాట. అందుకనే ఎప్పుడు మనం అరేని యాక్సెస్ చేయడానికి ఇండెక్సింగ్ వాడతాం. సో ఇది మన అరే యొక్క బేసిక్ థియరీ. రేపటి నుంచి మనం అరేలో ఉన్న బేసిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం.